కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అయితే ఈ ప్రత్యేక సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. వైసీపీ గుర్తుపై గెలిచిన సభ్యులు ఎవ్వరూ సమావేశానికి హాజరు కావడానికి వీల్లేదు అంటూ విప్ కూడా జారీ చేసింది. అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించాలని పార్టీ ఆదేశించింది. ఎవరైనా ధిక్కరిస్తే చట్టపరంగా చర్యలుంటాయంటూ పార్టీ విప్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అవిశ్వాసం నెగ్గుతుందా వీగుతుందా అనేది ఉత్కంఠగా మారింది. అలానే అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాబోతోంది. మేయర్పై అవిశ్వాస తీర్మానానికి ఈరోజు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. చూడొచ్చు, ప్రధాన కార్యాలయం జీవీఎంసీ వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో పోలీసులతో పాటు ఏసీపీ స్థాయి అధికారులతో పాటు మరోవైపు ఐడెంటిఫికేషన్ అధికారులను కూడా ప్రత్యేకంగా నియమించారు. వాళ్ళందరూ కూడా ఈ ఐడి కార్డును వెరిఫై చేసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. లోపల పూర్తి స్థాయిలో అంటే బయట ఏ స్థాయిలో భద్రత ఉందో లోపల కూడా అదే స్థాయిలో భద్రత కట్టుదిట్టం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఈరోజు మేయర్పై అవిశ్వాస తీర్మానంకు కూటమి నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఈరోజు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు కాబోతోంది. ఏసీబీ పర్యవేక్షణలో బయట ప్రత్యేకంగా భద్రత పెంచారు. ప్రస్తుతం చూడొచ్చు 3 లేయర్లు అంటే ప్రధాన ద్వారం వద్ద పోలీసులు, జీవీఎంసీ సెక్యూరిటీ పాటు లోపల ప్రత్యేకంగా ఐడెంటిఫికేషన్ అధికారులు మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎవరైతే ఆ బ్లూ ట్యాగ్ వేసుకొని జీవీఎంసీ సిబ్బంది ఉన్నారో, ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళే ఐడెంటిఫికేషన్ అధికారులు. వాళ్ళు ప్రత్యేకంగా పోలీసులు ఇక్కడ నుంచి ఒక లేయర్లో లోపల పంపించిన తర్వాత ఐడెంటిఫికేషన్ అధికారులు వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో ఉన్న పేర్లు ఏవైతే ఉంటాయో సభ్యులు అంటే కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యే సభ్యులు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే లోపలికి అనుమతించేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ జీవీఎంసీ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత కౌన్సిల్లో సమావేశానికి హాజరయ్యే సభ్యులు ఫ్లైట్ మోడ్లో తమ మొబైల్ను పెట్టుకోవాలని కూడా ఇప్పటికే ఇన్ఛార్జ్ కమిషనర్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సూచించిన నేపథ్యంలోని అందుకు తగ్గ జాగ్రత్తలు కూడా ప్రత్యేకంగా తీసుకునే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. మొత్తం మీద ఓవరాల్గా ఈ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలోని ప్రత్యేక అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఇక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షించే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ప్రస్తుతం వీళ్ళు ఐడెంటిఫికేషన్ అధికారులు కలెక్టర్ ఇన్ఛార్జ్ కమిషనర్ ప్రత్యేకంగా నియమించారు. ఈ ఐడెంటిఫికేషన్ అధికారులు పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాత సభ్యులను లోపల పంపిస్తారు. వీళ్ళంతా కూడా సభ్యులు తమతో పాటు తీసుకొచ్చిన ఐడి కార్డులను వీళ్ళకి చూపించిన తర్వాత వీళ్ళు ఈ లిస్టు ఉంటుంది వీళ్ళ దగ్గర, ఈ లిస్టును పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాత మాత్రమే దీంట్లో కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యే సభ్యుల లిస్టు పూర్తి స్థాయిలో ఉంటుంది. ఈ లిస్టులో వాళ్ళు గుర్తించిన తర్వాత వాళ్ళ ఐడి కార్డులు ఏవైతే జీవీఎంసీ కార్పొరేటర్లు కానివ్వండి, ఎక్స్-అఫీషియల్ సభ్యులు కానీ ఏవైతే ఐడి కార్డు ఉంటుందో దాన్ని చూసిన తర్వాత ఇక్కడ నుంచి మరో లేయర్లో లోపల పంపిస్తారు. లోపల పంపిన తర్వాత వాళ్ళు అక్కడ కౌన్సిల్ సమావేశంలో ఓటింగ్లో పార్టిసిపేట్ చేయబోతారు. అయితే ఈ నేపథ్యంలోని పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ బయట ఏ మేర అయితే ప్రత్యేకంగా లేయర్స్లో అంటే 3 లేయర్స్లో ఇక్కడ అంచెలంచెలుగా తనిఖీలు చేస్తూ ఉన్నారు, లోపల కూడా అదే పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన వారిని కూడా ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో ఐడి కార్డు చూసిన తర్వాత మాత్రమే కౌన్సిల్ హాల్లో కూడా అనుమతించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది కౌన్సిల్ సమావేశం ప్రత్యేకంగా సమావేశం కాబట్టి, మేయర్పై అవిశ్వాస తీర్మానం కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో అవసరమయ్యే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. మొత్తం మీద మరి కాసేపట్లో ప్రారంభం కాబోయే ఈ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిమిషానికి ఉత్కంఠకు దారితీసింది. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.